హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏపీ పెన్షన్దారులకి సంబంధించి పెన్షన్ విషయమే ఒక కీలక అప్డేట్ని అయితే రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే పెన్షన్ కొత్తగా అప్లై చేసుకునే వారికి సంబంధించి ఏ విధంగా దరఖాస్తు అనేది చేసుకోవాలి, ఈ విషయంపై కూడా ఒక క్లారిటీ అనేది ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఈ విషయంపై ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొంది చూసే అవకాశం కలుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ ఏదైతే 2024కి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇవ్వగా ఈ పథకం పేరును మార్చి కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్గా అయితే నేమ్ అనేది పెట్టడం అనేది జరిగింది. ఇక దీని క్రింద లబ్ధిదారులకి సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన నెలకు 3,000 రూపాయలకు బదులుగా 4,000 రూపాయల చొప్పున అయితే ఇస్తోంది. అలాగే దివ్యాంగులకు సంబంధించి నెలకు 6,000, ఇంకా పూర్తి స్థాయిలో వైకల్యం ఉన్న వారికి నెలకు 15,000 ఇవ్వబోతున్నట్లుగా మనకి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. అంతేకాకుండా కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి సంబంధించి నెలకు 10,000 చొప్పున ఇస్తోంది. ఇక కొత్తగా పెన్షన్ పొందాలి అనుకున్న వారు గత వైసీపీ ప్రభుత్వంలో దరఖాస్తులు పెట్టుకున్నారు. అలాగే ఇప్పుడు కూడా దరఖాస్తులు అయితే పెట్టుకోవాలి అని చాలామంది అయితే చూస్తున్నారు. అయితే కొత్త దరఖాస్తులకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఏ విషయము అప్డేట్ అయితే చేయలేదు. అయితే అధికారిక పోస్టర్లో చూసినట్లయితే https://sspensions.ap.gov.in SSP హోమ్ ఆర్ ఇండెక్స్ మాత్రం రెడీగా అయితే ఉంది. అందువల్ల త్వరలోనే కొత్తగా అప్లై చేసుకోవడానికి అందులో ఆప్షన్ అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకి సమాచారం అయితే అందింది. అంతేకాకుండా ఆ ఆప్షన్ ఇచ్చాక అందులో ఎలా అప్లై చేసుకోవాలో అన్న విషయంపై అయితే మనకి క్లారిటీ అయితే రాబోతోంది త్వరలో. ఇక అర్హులు ఎవరు? వైసీపీ ప్రభుత్వంలో ముసలివారు, అలాగే వితంతువులు, నేత కార్మికులు, తోలు కార్మికులు, ఇక చెప్పులు కుట్టేవారు, జాలర్లు, ఒంటరి మహిళలు, హిజ్రాలు, HIV బాధితులు, ఇక డప్పు కళాకారులు, అలాగే అంతేకాకుండా ఇక ఈ పెన్షన్ను పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక అయితే కొత్త ప్రభుత్వం గత వైసీపీ లబ్ధిదారుల లిస్టునే లబ్ధిదారులుగా అయితే కొనసాగిస్తున్నట్లుగా మనకి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. అంతేకాకుండా ఈ జాబితాలో మార్పులు ఏమైనా చేస్తుందా అనేది అయితే త్వరలో తెలియబోతోంది. ఇక తెలిసిన వెంటనే అయితే మన ఛానల్ అయితే అప్డేట్ అయితే రాబోతోంది. అంతేకాకుండా ఇక కొత్త వారు పెన్షన్ పొందేందుకు గాను వీలుగా అయితే మనకైతే మెయిన్ ఇంపార్టెంట్ ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే దరఖాస్తు విధానం ఆఫ్లైన్లో ఏ విధంగా చేసుకోవాలని చూసినట్లయితే ముందుగా అధికారిక పోర్టల్ ఏదైతే https://sspensions.ap.gov.in అలాగే SSP ఆర్ హోమ్ ఆర్ ఇండెక్స్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అప్లికేషన్ ఫారం అయితే ఆప్షన్ అనేది ఎంచుకోవాలి. తర్వాత స్క్రీన్పై అయితే కొత్త పేజీ అయితే ఓపెన్ అవుతుంది. అంతేకాకుండా అక్కడ అప్లికేషన్ ఫారం అనేది డౌన్లోడ్ చేసుకున్న నేపథ్యంలో ఇక ఆప్షన్ అనేది ఉంటున్న నేపథ్యంలో దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇక దాన్ని డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక ప్రింట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అందులో అడిగిన పేరు ఏదైతే లబ్ధిదారు పేరు అనేది ఎంటర్ చేయాలి. ఇక మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్ వంటి వివరాలను అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక అడ్రస్ ప్రూఫ్, అంతేకాకుండా అడ్రస్ ఆధార్తో పాటుగా ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైన పత్రాలను అయితే జత చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఇక వాటిని దగ్గరలోని గ్రామ సచివాలయాలు ఏదైతే గ్రామ పంచాయతీ ఆఫీస్లో అయితే ఇవ్వాల్సినట్లుగా మనకైతే మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. అంతేకాకుండా మరో ముఖ్య విషయం ఏంటంటే దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్. ఇక ముందుగా అధికారిక పోర్టల్ అయితే ఇప్పుడు నేను చెప్పిన విధంగా https://sspensions.ap.gov.in ఆర్ SSP ఆర్ హోమ్ ఆర్ ఇండెక్స్కి అయితే వెళ్ళాలి. ఇక స్క్రీన్ పైన కుడివైపున లాగిన్ ఆప్షన్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు యూజర్ నేమ్, పోస్ట్, అంతేకాకుండా
పాస్వర్డ్ అలాగే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక గెట్ ఓటీపీ ఆప్షన్ క్లిక్ చేయాలి. తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్కి అయితే వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా గమనించండి. అలాగే మరిన్ని వివరాల కోసం చూసినట్లయితే ఒక ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఆ ఫోన్ నెంబర్ని ముఖ్యంగా గమనించండి. ఇక నోట్ కూడా చేసుకోండి. 0866 అలాగే 24100117కి కాల్ చేయవచ్చు. మీకు ఎటువంటి సమస్యలకి ఈ ఆప్షన్ ఏదైతే పెన్షన్కి సంబంధించిన సమస్యలు మీరు ఎదుర్కొంటున్నట్లయితే ఈ నెంబర్కి అయితే కాల్ చేసి అయితే తెలుసుకోవచ్చు. లేదా ఇక సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ దీనికి సంబంధించి సెకండ్ ఫ్లోర్ డాక్టర్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ పండిట్ నెహ్రూ ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ విజయవాడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పిన్ కోడ్ని అయితే మీరు సంప్రదించవచ్చు. ఇక ఇది ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జూలై నెల పెన్షన్ కానుకకి సంబంధించిన కీలక అప్డేట్ని అయితే రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే కొత్త వారికి సంబంధించి ఏ విధంగా దరఖాస్తు అనేది చేసుకోవాలి ఆఫ్లైన్లో మరియు ఆన్లైన్లో విధి విధానాలను అయితే తెలియపరిచింది. అంతేకాకుండా దీనిపై ఒక క్లారిటీ వచ్చే విధంగా మరేటువంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఈ విషయం అయితే అప్డేట్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.